ఎస్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన లీడర్ని మనము కలుసుకుంటున్నాం. సో ఆ లీడర్ ఎవరో కాదు, మన ఎండి సలీం సార్. సో సార్కి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్కి తెలియజేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ సార్ సలీం సార్, అండ్ ఎస్ వెరీ ఫెంటాస్టిక్. సో ఈరోజు సార్ని ఎందుకు కలుసుకున్నాం అనుకున్నంటే, సార్ ఈరోజు హౌస్ వార్మింగ్ సెరమోనీ అనేది జరిగింది. సో చాలా అద్భుతమైన సెరమోనీ. సో సార్ ఈరోజు జీరో నుంచి హీరో అయ్యారు. ఈరోజు లైఫ్ ఎంత చేంజ్ అయింది అనే దానికి సారు ఆయన మాటల్లో విందాం. ఈరోజు సార్ ఒక అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగింది 1,50,00,000తో. అది వెస్టీజ్ నుంచి ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది, ఎలా సుసాధ్యమైంది, సో సార్ మాటల్లో విందాం. సార్ వెస్టీజ్ ఎందుకు మీరు ప్రారంభించారు, ఎందుకు మీరు స్టార్ట్ చేయడం జరిగింది? సార్ వెస్టేజ్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, యాక్చువల్గా సో నేను వెస్టేజ్లోకి రాకముందు ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఆ తర్వాత నేను సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని మంచిగా నడుస్తున్న టైంలో ఓలా క్యాబ్ రావడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది ట్రావెల్స్ మొత్తము. 24 లక్షలు అప్పులకు వెళ్ళిపోయాను. ఇంకా ఏం చేయాలనో దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ వెస్టేజ్ అవకాశం వచ్చింది. సో ఫస్ట్ అయితే నమ్మలేదు, కానీ చూసిన తర్వాత ప్రోడక్ట్ వాడినాక బాగా అనిపించింది. 1,00,000 వస్తే చాలు అని చెప్పి డిసైడ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా నా వెస్టేజ్ సక్సెస్, నా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఎస్, మీకు అంటే వెస్టీజ్ స్టార్ట్ చేశారు కదా సార్, అంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది? సో ఫస్ట్ టైం వెస్టీజ్లో వచ్చినప్పుడు అయితే నాకు నమ్మకం లేకుండే, కానీ అలా మీటింగ్లకు వెళ్తూ 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 బిజినెస్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ రావడము, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయన్న విషయం చూశాను. నేను చాలామంది లీడర్లు మాకంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి నమ్మకం ఏర్పడ్డది. గట్టి గోల్ పెట్టుకొని సిస్టమ్తో పనిచేశాను. సో ఆల్మోస్ట్ 7 years అవుతుంది. ఈరోజు నా యొక్క కలల డ్రీమ్ ఇల్లు ఏదైతుందో 1,60,00,000ది నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఎస్, వెరీ ఫెంటాస్టిక్ సార్, వెరీ ఫెంటాస్టిక్. సో మీ ఇల్లు చూస్తుంటే నాకేమనిపిస్తుంది అనుకున్నట్టే, ఒక ఫారెన్లో, ఒక అమెరికాలో ఎట్లయితే ఇల్లు ఉంటుందో అలాంటి ఎమ్యూనిటీస్ కనిపిస్తున్నాయి. ఇది మీ కళ ఎక్కడి నుంచి మీకు ఇది తీసుకున్నారు? ఈ కళ అంటే కళ వెస్టీజ్లో ఉంది, కానీ ఇలాంటి ఫర్నిచర్ చేయాలి, ఇలాంటి అద్భుతమైన ఎమ్యూనిటీస్, ఇలాంటి అద్భుతమైన ఒక టూల్స్ని ఉపయోగించి ఇంత ఇల్లు ఇంత సుందరవంతంగా తయారు చేయడానికి అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? సార్ మేము ఈ మీటింగ్లు అని చెప్పేసి మేము బయట చాలా తిరుగుతున్నాము. తిరిగినప్పుడు చూస్తున్నాం, బయట దేశాల్లో కంట్రీలోకి వెళ్తున్నాము, ఇండియాలో వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు 4 చోట్ల చూసినప్పుడు అవన్నీ మన మనసులో పెట్టుకొని ఈ విధంగా మన ఇల్లు ఉండాలని చెప్పి ప్లాన్ చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది, ఇంటీరియర్తో మాట్లాడి. సో ఫుల్ ఫైనల్గా అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఎస్, మీరు మొన్న స్విట్జర్లాండ్కి వెళ్ళి వచ్చారు కదా సార్, అక్కడ ఎలాంటిది చూసారా, లేకపోతే ఇంక వేరే దేశంలో చూసారా? స్విట్జర్లాండ్లో కూడా చూసాము, దాంతోపాటు మలేషియా వెళ్ళాము, అక్కడ చూసాము. చాలా చోట్ల తిరుగుతున్నాం కాబట్టి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి ప్లాన్ చేసాము. అలా చేసి ఇట్లా ఉంటే మనకి బాగుంటుంది, మన ఇల్లు అంటే మన స్వర్గంలాగా ఉండాలని మాక్సిమం ప్రయత్నం చేసి ఇలా చేయడం జరిగింది. వెరీ ఫెంటాస్టిక్. మొన్న మీరు బెంచ్ తీసుకున్నారు కదా సార్, మీకు బెంచ్కి ఈ ఇల్లుకి రెండింటికి సెట్ అయింది కదా. ఈ 2 తీసుకున్న తర్వాత మీ లైఫ్, మీ యొక్క ఆలోచన, మీకు సంతోషం ఎలా ఉంది? సో నేను చేస్తానో చేయనో అనుకున్న వ్యక్తిని ఇక్కడ వరకు వచ్చాను. నేను అలాంటి పరిస్థితుల్లో ఉండి చేసినప్పుడు చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు, డబ్బులు లేక డబ్బులు సంపాదించాలని. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎంతోమందికి ఇక్కడ నుంచి లగ్జరీ వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంది, లగ్జరీ హౌసెస్ తీసుకునే అవకాశం ఉంది, లైఫ్లో ఫ్రీడమ్ దొరికే అవకాశం ఉంది. గట్టిగా మీకు వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడి చేస్తే 100% మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు మీరు బెంచ్ తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు, నెక్స్ట్ మీ యొక్క డ్రీమ్ ఏంటి?